అయా ఈ స్థలంలో మందిర నిర్మాణ పనులు అన్నింటినీ తోడుగా నడిపించి సహాయం మీరు అసలు ప్రార్థిస్తున్న వ్యాప్తం చేసుకుని తండ్రి మీదే ఈ మందిర పని అంతటిగా తోడుగా ఉంది నడిపించి మనకి సహాయం ఎంతమంది అయితే ప్రభు ఈ మందిర నిర్మాణం పాల్గొంటున్నారు తండ్రి వాళ్ళందరూ మీరు తండ్రి మీ ఆశీర్వాదాలతో మరుగుతున్న అవసరాలు అన్నింటినీ మీరే తీర్చండి సహాయం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి దేవుడు చెప్పినటువంటి మాటను మనం చూడవచ్చు. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఏం చెప్పాడు? 3వ అధ్యాయం ఫిలదెల్ఫియా సంఘానికి లేకుండా వెయ్యివాడిని సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా 7వ వచనంలో ఇలాగా రాయబడింది. ఏమన్నాడంటే, ఈ క్రియలను నేను ఎదుగుతాను, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగునయం లేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవరನ್ನು వేయనెరడు. శుద్ధుడైన దేవుడు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే రోజున నాతో దేవుడు మాట్లాడిన మాట. 20 సంవత్సరాల క్రితం మనం చర్చ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగవు, ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు జరగాలంటే అది మానవ శక్తి అనేది అసలు ఎప్పుడూ సరిపోదు. అలాంటి సమయంలో ప్రభు సన్నిధిగా ప్రార్థించినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తలుపు నేను నీ ఎదుట తీసి ఉంచున్నాను, ఎవడను దానిని వేయనేరడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ మాటను బట్టే దేవుని కృప వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ మన సంఘంగా నిలబడగలుగున్నాం. అలాగే మన సంఘంలో సత్యమైనటువంటి బోధ అందించుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇప్పటివరకు దేవుడు సాయం చేశాడు. మరి ఈ మందిరంలో కూడా ఆ వాగ్దానాన్ని బేస్ చేసుకొని ఇక్కడే ప్రారంభంలో ఒక మందిరాన్ని నిర్మించాం. దేవుని కృప వల్ల ఈ గ్రామానికి చుట్టుపక్కల స్వార్థ అందించడానికి ప్రభు చూపాడు. ఈ అవసరతను బట్టి మరి ఒక మంచి పటిష్టమైన నిర్మాణం అవసరం కాబట్టి దేవుని యొక్క కృపతో ప్రార్థనాపూర్వకంగా మనం ఈ పని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ పనికి ప్రారంభం నుంచి ముగింపు వరకు కావాల్సింది ఏంటంటే దేవుని సహకారం అంత అవసరం, దేవుని దయ అవసరం. కీర్తనకారు అన్నట్టుగా యెహోవా ఇల్లు కట్టని ఎడలాగానే కట్టించు వారి ప్రయాసం అంతా వ్యర్థమే. మనం ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమే. ఇది ఇల్లు అయితే అది వేరు, ఇది దేవుని ఇల్లు కాబట్టి ఒకటే ప్రార్థన చేయండి, యెహోవా ఇది నీ ఇల్లు, నువ్వు పూర్తి చేసుకోవాలి, దీనికి అవసరమైన సమస్తము ఏర్పాటు చేయమని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే తప్పకుండా ప్రభు అందరికి కూడా సహాయం చేస్తాడు. ఒకే వాగ్దానం ఏంటి అంటే, దేవుడు తలుపు తెరిస్తే ఎవడు మూయలేడు, ఆయన చూస్తే ఎవడు తెరవలేడు. కాబట్టి దేవుడు ఇక్కడ మందిర నిర్మాణానికి ఆయన ద్వారములు ఏర్పాటు చేసి ద్వారములు తెరిచి ఆత్మలను అనుగ్రహించి ఆయనకు మహిమకరంగా ఉండేటువంటి మందిరాన్ని దేవుడి ప్రాంతంలో నిర్మించబోతా ఉన్నాడు. ఇది దేవుడి చిత్తం, ఆయన సంకల్పం. నా కోసం కాదు, మీకోసం కాదు, వ్యక్తిగతంగా ఎవరి కోసం కాదు, కానీ ప్రాంతానికి ఈ మందిరం అవసరం కాబట్టి దేవుడే చేయబోతున్నాడు. కాబట్టి దేవుని చేతికి మనం అప్పగించుకుని ఆయన నామంలో మనం ప్రారంభించడం, ప్రార్థన చేద్దాం. మీరు పొలంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, కృపగల తండ్రి, మరొకసారి ఈ సాయంకాల సమయంలో అన్ని చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. ప్రభువా, పరిశుద్ధాత్మ సహాయము కోరుతా ఉన్నాం. నీ వాక్యంలో మేము చెప్పబడిన మాటలను ధ్యానం చేసాం. ప్రభువా, మీరు చెప్పిన వాగ్దానమే గత 20 సంవత్సరముల క్రితం మీరు చెప్పినటువంటి మాట, ఇదిగో నేను తలుపు తీసి ఉన్నాను, ఎవడో వేయలేదని. ఆ మాటను బట్టి ఇప్పటివరకు ముందుకు వచ్చాం, ఇక మీద కూడా ముందుకు వెళ్తాం. ప్రభావ, ఇరవై మందిర తండ్రి పనులకు శంకుస్థాపన నిమిత్తం కూడా ఈ వాగ్దానాన్ని మా ఎదుటి పెడతా ఉన్నాం. భయపడుతూ
నేను తోడుగా ఉన్నానని ఎన్నోసార్లు ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు రాస్తుంది ధైర్యపరిచి బలపరిచి దేవుడు సహాయం చేయండి. నాకు తెలియదు ఇది ఎలా జరుగుతుందో, కానీ నీకు సమస్తము సాధ్యమే. నీకు సాధ్యమేది నీ గొప్ప కృప చూపించండి. ఈ ప్రాంతంలో అందరికి అవసరమైన యోగ్యమైన ఒక మందిరాన్ని నిర్మించి కృప చూపించి మా అయోగ్యతలు, మా విధేయతలు, దోషములు సమస్తమును పరిహరించి స్థలమంతటిని నీ పుణ్య రక్తంతో ప్రోక్షించి పరిశుద్ధపరిచి ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రభావ గొప్ప ఆశ్చర్యకరమైన సహాయాన్ని దయచేయండి. అద్భుత రీతిగా మీరు ఏర్పాటు చేయండి. ఎలా ఎక్కడి నుండి వస్తాయో మాకైతే తెలియదు. మీ మాట చొప్పున విశ్వాసంతో ముందుకెళ్తుండగా మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రారంభిస్తున్నటువంటి సమయంలో మీ దాసునికి గొప్ప ధైర్యమును మీరు అనుగ్రహించి మీ దేవదూతలను ఎల్లప్పుడూ కావలిగా ఉంచండి. ఆటంకములు అలజడులు సృష్టించి దురాత్మలను బంధించి మందిరం యొక్క ముగింపును పూర్తి చేసుకుని మరలా నీ నామమున ప్రతిష్ఠించుటకు నీ గొప్ప సహాయము దయచేయమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ యొక్క దేవుని నామమున ఈ శంకుస్థాపన పనులను ప్రారంభించున్నాము తండ్రి. ఆమేన్.